న్యూస్ కి స్వాగతం. నేను మీ పద్మజ. ఇక వార్తల వివరాల్లోకి వెళ్తే, దేశానికే ఆదర్శంగా అన్నదాతలను అన్ని విధాలుగా చేయి పట్టుకు నడిపిస్తూ ఎన్ని కష్టాలు ఎదురైనా చెప్పిన సమయానికి చెప్పినట్లుగా రైతన్నల సంక్షేమానికి కొండంత అండనిస్తూ రైతులకు భరోసా పథకాన్ని మనందరి ప్రభుత్వంలో బాధ్యతగా అమలు చేస్తున్నామని సీఎం జగన్ పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వరుసగా 5వ ఏడాది వైఎస్ఆర్ రైతు భరోసా కార్యక్రమం అమల్లో ఈ ఏడాదికి 3వ విడతగా వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ నిధులను సీఎం జగన్ విడుదల చేశారు. రైతన్నలకు ఒక్కొక్కరికి ఏటా 13,500 రూపాయల చొప్పున వరుసగా 4 ఏళ్లు రైతు భరోసా పీఎం కిసాన్ సాయం అందించినట్లు పేర్కొన్నారు. 5వ ఏడాది పథకం అమల్లో భాగంగా ఇప్పటికే 2 విడతల్లో ఒక్కో రైతుకు 11,500 రూపాయల ఆర్థిక సహాయం అందించినట్లు వివరించారు. జీవీఎంసీ 42వ వార్డు రైల్వే న్యూ కాలనీ ప్రాంతంలో ఉన్న ఇందిరానగర్ కాలనీలో రోడ్లు డ్రైనేజీలు ఏర్పాటుకు వాసుపల్లి గణేష్ కుమార్ సొంత నిధులు కేటాయించారు. ప్రజా దర్బార్లో అక్కడ స్థానికులు పలుమార్లు అందించిన వినతి మేరకు ఈ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం జరిగిందని ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ వెల్లడించారు. బుధవారం ఉదయం 42వ వార్డు వైసీపీ కార్పొరేటర్ ఆళ్ల లీలావతి మరియు శ్రీను ఆధ్వర్యంలో జరిగిన శంకుస్థాపనకు ముఖ్య అతిథిగా హాజరై కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ, ఇక్కడ మురికివాడ ప్రాంతంలో ఉన్న పేదలు కష్టాలు తెలిసిన నేతగా తన వంతు రోడ్లు డ్రైనేజ్లు ఏర్పాటు చేస్తున్నానన్నారు. గతంలో పెద్దలు విజయసాయిరెడ్డి నేతృత్వంలో ఈ కాలనీ అభివృద్ధికి నాంది పడిందన్నారు. కాలనీ వాసుల అభ్యర్థన మేరకు ఇంటి పన్నులు 1+3 భవన నిర్మాణాలు చేసి డబుల్ బెడ్రూమ్ ప్లాట్ల అందించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. వారి ఆలోచన మేరకు పేదలకు ఏం కావాలో అదే వైసీపీ ప్రభుత్వం చేస్తోందని తెలిపారు. పెద్దల దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఈ రోడ్లు డ్రైనేజీల పనులు వారంలోగా పూర్తి చేస్తామన్నారు. కాలనీ వాసులు ఆనందం వ్యక్తం చేస్తూ జై వాసుపల్లి అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో 42వ వార్డు వైసీపీ వార్డు సీనియర్ నాయకులు ఆళ్ల శ్రీనివాస్, జీవీఎంసీ కోఆప్షన్ మెంబర్ షరీఫ్, స్టేట్ డైరెక్టర్ సకల భక్తుల ప్రసాదరావు, మాజీ కార్పొరేటర్ బులుసు జగదీష్, కాలనీ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. అలాగే ఆళ్ల శ్రీనివాస్ గారు, అలాగే కోఆప్షన్ మెంబర్ మిస్టర్ షరీఫ్ గారు, బులుసు జగదీష్ గారు, ఇతర సీనియర్ నాయకులందరూ కూడా ఉన్నారు. అలాగే ముఖ్యంగా ఇందిరా గాంధీ కాలనీలోని వాసులందరూ కూడా ఉన్నారు. వీళ్ళ కోరిక మేరకు ఈ రోడ్లు వేస్తా ఉన్నాము. ఏ సమస్య వచ్చినా సరే ఇందిరా కాలనీకి మేము ఎప్పుడు కూడా అండగా ఉంటా ఉన్నాం అన్నమాట. ముఖ్యంగా కార్పొరేటర్ ఆళ్ల లీలావతి గారు, గతంలో మన విజయసాయిరెడ్డి గారు ఉండేటే కూడా అనేక కార్యక్రమాలు. సో ఇప్పుడే లక్ష్మి గారు ఏమో నాకు అన్నారు, బాబు నాకేమో వీటికి ట్యాక్సెస్ వేసేయమని చెప్పేసి. సో నేను అడుగుతా ఉన్నాను ఏంటంటే, మున్సిపల్ ట్యాక్స్ కంటే G+3 కట్టేసి ఇస్తాను, ఎందుకు డబ్బులు లేవు అని అడిగారు. డబ్బులు అవసరం లేదు. ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా పేదలకి అన్ని రకాలుగా అండగా ఉంటుంది. G+3 షేర్వాల్ టెక్నాలజీలోని ఇంత ఇటువంటి ప్రెమిసెస్ని నిర్మాణం చేస్తుంటే ఒక్కొక్కరికి ఇంచుమించు 450 SFT, 500 SFT డబుల్ బెడ్రూమ్లు వస్తాయి. ఆలోచించుకోనివ్వండి. ఒకవేళ అదే అనుకుంటే నేను తప్పకుండా సీఎం గారి దగ్గర తీసుకుని వెళ్ళి ఈ ఫైల్ మూవ్ చేసి ఇమీడియట్ శాంక్షన్ చేయిస్తాను. ఎందుకంటే ఇది సీఎం గారితో అవుతుంది కాబట్టి. రెండోది, ఒకవేళ అవసరం లేదు మాకేమో కేవలం ఏంటంటే ట్యాక్సెసే కావాలి అని అనుకుంటే, మున్సిపల్ ట్యాక్స్ కావాలంటే నేను ఈ రోజు కమిషనర్ దగ్గరికి వెళ్ళి ఆ ట్యాక్సెస్ కూడా చేసి పెడతామని చెప్పి నేను తెలియజేస్తాను. విశాఖ స్టీల్ ప్లాంట్ లో బయోమెట్రిక్ విధానం అమలుపై వివాదం నెలకొంది. స్టీల్ ప్లాంట్ లో బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయడాన్ని వ్యతిరేకిస్తూ కార్మికులు నిన్న రాత్రి నుంచి నిరసనకు దిగారు. కార్మికులు తమ విధులను బహిష్కరించి పరిపాలనా భవనం ముందు బైఠాయించి నిరసన తెలియజేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ పరిపాలనా భవనంలోని పర్సనల్ డైరెక్టర్ ఛాంబర్లో కార్మిక సంఘాల నాయకులు బైఠాయించి పర్సనల్ డైరెక్టర్ను రాత్రి నుంచి నిర్బంధించారు. బయోమెట్రిక్ విధానానికి తాము వ్యతిరేకం కాదని, సమస్యలు పరిష్కరించిన తరువాతే అమలు చేయాలని కార్మిక సంఘాల కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. బయోమెట్రిక్ విధానాన్ని ఉపసంహరించుకునేంత వరకు తమ నిరసనను కొనసాగిస్తామని కార్మికులు అంటున్నారు. ఉక్కు యాజమాన్యం వ్యవహరిస్తున్న తీరుని ఖండిస్తూ నిన్న రాత్రి నుంచి కూడా రెడ్మిన్ బిల్లు ముట్టడి కార్యక్రమంలోని ప్రతి ఒక్క కార్యక్రమంలో పాల్గొన్న కార్మికులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, నిజంగా యాజమాన్యం కార్మికుల పట్ల వ్యవహరిస్తున్న తీరుని ఖండిస్తూ, ముఖ్యంగా కార్మికులకు రావాల్సిన బెనిఫిట్స్ మీద శ్రద్ధ పెట్టకుండా, కార్మికులకు రావాల్సిన వేతనాల మీద శ్రద్ధ పెట్టకుండా, కార్మికులకు చూడవలసిన వెల్ఫేర్ మీద శ్రద్ధ పెట్టకుండా, ఎక్కడో ఉన్న కేంద్ర స్టీల్ మినిస్టర్ మీద ఏదో ఆయన హామీ చేశారని చెప్పి వాగ్దానం ఇచ్చారని చెప్పి ఇక్కడ బయోమెట్రిక్ ని తీసుకొచ్చి మా మీద రుద్దడం అన్నది కరెక్ట్ కాదు.
క్రమశిక్షణలోకి మారిపోయారుగా ఉక్కు కార్మికులుగా ఉన్నారో, మీకు అయితే క్రమశిక్షణ అయితే మీకు లేదు, కానీ కార్మికులుగా మాకైతే ఉంది. నిజంగా మీకు నిజంగా శుద్ధి ఉంటే మాతో మాట్లాడిన మాటలకి మీరు చేస్తున్న పనులకి వ్యత్యాసం ఒకసారి ఆలోచించుకోవాల్సి వచ్చింది. నిజంగా బయోమెట్రిక్ మేమైతే వ్యతిరేకంగా వ్యతిరేకం అనట్లేదు, వ్యతిరేకంగా కాకుండా మీకు సపోర్ట్ చేస్తాం. ముందు మీరు మాకు ఇవ్వాల్సిన వేతనాలు కానీ, మాకు చూడవలసిన వెల్ఫేర్ కానీ ఏమీ చూడకుండా, మీరు ఏమీ చేయకుండా మీరు ఇష్టానుసారంగా సర్కులర్లు జారీ చేస్తే చూస్తూ ఊరుకుంటామని చెప్పి మీ ద్వారా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఎక్కడ ఉన్న కేంద్ర ప్రభుత్వం ఇక్కడ స్టీల్ ప్లాంట్ ని ఈ 3 సంవత్సరాలు జరుగుతున్న ఉద్యమాన్ని మొత్తం అణచివేయాలని చెప్పి బయోమెట్రిక్ విధానాన్ని తీసుకొచ్చి కార్మికులను భయాందోళన చేసి వేరేగా ఆలోచనలు సృష్టించాలని చెప్పి ఈరోజు ఉద్యమాన్ని పడుకోబెట్టాలని చెప్పి మీరు ఆలోచన చేస్తే ఉద్యమాన్ని మీరు పడుకోబెట్టితే పడుకునేది కాదు. ఇది ఎంతో మంది ప్రాణ త్యాగాలతో వచ్చిన స్టీల్ ప్లాంట్, ఎంతో మంది భూములతో వచ్చిన స్టీల్ ప్లాంట్, 32 మంది ప్రాణ త్యాగాలతో కాపాడుకున్న స్టీల్ ప్లాంట్ ని మీరు చూస్తూ మీరు ఎవరికో ప్రైవేట్ వారికి ఇచ్చేస్తామంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదు. రానున్న కాలంలో కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ కాపాడుతాను ప్రయత్నం చేయాలి. రెండోది, ఇక్కడ యాజమాన్యం ఏదైతే సర్కులర్లు ఇచ్చారో అవన్నీ కూడా వెనక్కి తీసుకునే వరకు అక్కడ ఏడీఎం బిల్డింగ్ దగ్గర మొట్టడి కార్యక్రమం అలాగా నిరసన కార్యక్రమం జరుగుతూనే ఉంటుందని మేము ద్వారా తెలియజేస్తాం. అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణకి టికెట్ ఇవ్వకుండా ఉమ్మడి టీడీపీ జనసేన అభ్యర్థిగా కొనతాల రామకృష్ణకు టికెట్ ఇవ్వడం జరిగింది. దీంతో అనకాపల్లిలో భారీ ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. దీంతో పీలా గోవింద సత్యనారాయణ వైసీపీ కండువా వేసుకుంటారని ఊహించారు. కానీ పీలా గోవింద సత్యనారాయణ ప్రాణం ఉన్నంత వరకు టీడీపీలోనే కొనసాగుతానని, తమ తండ్రి గారి దగ్గర నుంచి తాము టీడీపీలోనే ఉన్నామని, తమ కార్యకర్తలందరూ సంయమనం పాటించాలని కోరారు. ఎవరు కూడా తోలనాడొద్దు, మన నాయకుడు పార్టీ ఏం తోలనాడొద్దు, సమయం పాటించండి. రైతు అందరికీ మరొక్కసారి పేరు విజ్ఞప్తి చేస్తూ మీరందరూ నా పేరు చూపించిన మమకారానికి ఎన్ని జనులు ఎత్తుగా రుణం తీసుకోవాలి. ఈ రోజు కాదు, ఆ రోజు కాదు, 2019లో ఓటమి చెందుతారో కూడా చెప్పాను. నేను అనకాపల్లి ఇదే ఇంట్లో ఉంటానని చెప్పాను. కౌంటింగ్ అయిపోయిందో సాయంత్రం ఎక్కడ కూర్చొని మాట్లాడాను. ఈ రోజు కూడా ఇదే పరిస్థితి. నేనే అనకాపల్లి వెళ్ళిపోయాను. అనకాపల్లి వెళ్ళలో నేనే మళ్ళీ తీసుకెళ్ళి రైల్వేలో దుకాణంలో, నేనే వెళ్ళిపోయాను. అలా యనమంచిలో దుకాణంలో నేనే పెద్దుతులు వెళ్ళిపోయాను. ఆడ మన సత్యరాదు కాదు. ఓటమి చెందిన నుంచి ఈ రోజు వరకు అనకాపల్లి మీతో ఎలాగైతే మమ్మేపోయానో మళ్ళా రేపు కూడా అలాగే మమ్మేపోతారని మన నాయకుడు కబురు వచ్చే వరకు సమయం పాటించండి. సరే ఇక్కడ ఇదే పార్టీలో ఇదే ఇంట్లో ఇదే కుటుంబంతో సీట్తో పర్లేదు. మనకి సీట్లు ఎన్ని దీన్ని ఊహించలేదు. ఎమ్మెల్యే అవుతాడు. మా నాయకుడు గుర్తించి మా తండ్రి గారి మీద ఉన్న గౌరవం కొలిది మా పార్టీకి మా కుటుంబానికి ఉన్న అనుభవ బంధంలో మా ఫాదర్ మీద ఎఫ్ఎస్ఎల్ ద్వారా సీట్ ఇచ్చాడు. ఆ రోజు పేలుగొంది ఎవరు అనకాపల్లిలో చంద్రబాబు నాయుడు. ఆ రోజు నాకు టికెట్ ఇస్తే చాలా మంది ధర్నాలు చేశారు. 10 మీ మీడియా ముందో కామెంట్లు చేశారు. ఎక్కడి నుంచి వచ్చి ఎలా అయిపోతారు ఎమ్మెల్యేని. కానీ ఒకటే చెప్పారు, నేను ఎప్పుడు కూడా మీతో కుటుంబ సభ్యుల్లా ఉంటానని ఆ రోజు వాగ్దానం చేశాను మా కార్యకర్తలకి. ఈ రోజు కూడా వాళ్ళ మనసులో ఇంత స్థానం ఉందని నాకు సీట్ ఓటమి చెందిన తర్వాత తెలుసు. నేను 19లో ఓటమి చెందిన తర్వాత తెలిసింది. మీరు మా కార్యకర్తల మనసులో ఇంత మంచి స్థానం సంపాదించుకోవాలని అది నా పూర్వజన్మ సుకృతం. ఈ మంచి స్థానం రావడం కాదు, నేను ఎన్నో జనాలు చేసుకున్న పుణ్యం. ఏ గతంలో చూస్తున్నాం, మనం ఇప్పుడు చూస్తున్నాం. ఒక నాయకుడు 5 సంవత్సరాలు పదవి చేస్తే ఆయన్ని ఎదరు అనుకుని వెనకాల తిడతారు. కానీ నన్ను ఎవరో మాట తిట్టిన దాకా పోలేదు. అది కేవలం మా కార్యకర్తల మనస్తత్వాలు, మా అధినాయకుడి డిసిప్లిన్, తెలుగుదేశం పార్టీ డిసిప్లిన్. తెలుగుదేశం పార్టీ ఎవరు వీడి బయటికి వెళ్తే ఎవరికి మనుగడ లేదు, మళ్ళా ఇంటికే వస్తారు. అలాంటిదే మీరు అలాంటి బాగా ప్రసక్తి లేదు. మళ్ళీ మీ అందరికీ బాగా చెప్తాను, విలేజ్లో గ్రామ రాజకీయాల్లో లేదు పోని మగవాడలు పెడతారు, కులాలు అంటారు, కుటుంబాలు అంటారు. మళ్ళా తెలుగుదేశం పార్టీ రావడం తగ్గు, మళ్ళా చంద్రబాబు ముఖ్యమంత్రి రావడం తగ్గు, మళ్ళా మన నియోజకవర్గం 14 నుంచి 19 వరకు ఎలాగైతే అభివృద్ధి చేసావో ఆ బాధ్యత నా భుజస్కంధాల మీద వేసుకుంటున్నాయి. మీ అందరూ కూడా పేరు విజ్ఞప్తి చేస్తారు. అభ్యర్థి రామకృష్ణ గారిని అనౌన్స్ చేశారు కదా, మీరు ఎప్పుడు కలవబోతున్నారు? దీనిని కలుస్తాడు అంటే ఆయన అధినాయకుడు ఫోన్ చేసి నేనే మా తమ్ముడు, నాకు ఆయనకి వైరు లేదు. నేను ఎమ్మెల్యే ఉంటాడు, ఇదే గురువారం అమ్మన్నాను మా ఇంటికి వచ్చిన అడిగితే పని చేశాను. అది మా తండ్రి నేర్పిన సంస్కృతి. ఈ గురువారం అమ్మన్నాను ఏది మంత్రి అవ్వచ్చు, నీకు తెలీదు, తెలిసి చెక్ చేసుకోండి. మా ఇంటికి వచ్చాడు ఆయన, పని గురించి వచ్చాడు, పని చేశాడు. రామకృష్ణ గారు మీకు ఆల్రెడీ ఫోన్ చేశామని చెప్పి
మీకోసం ట్రై చేశారు, మీరు ఊర్లో లేరని చెప్పేసి అన్నారు. నేను ఊర్లో మరి విజయవాడలో మా నాయకుడి దగ్గరికి. రెండో విషయం, మా నాయకుడు 4 రోజులు ఓడో దగ్గరకు ఆగమన్నారు. నేను మా నాయకుడి బేస్ అవుతాను తప్ప నా సర్ప్రైజ్లకు సడన్ గా జెండా మార్చి జెండా పార్టీ ఇంకో జెండాలోకి వెళ్ళిపోరు. ఆ రోజు మా నాన్నగారు యాజ్ ఏ సర్పంచ్, 2వ సర్పంచ్ లో తెలుగుదేశం పార్టీ స్టార్టింగ్ డే నుంచి ఈ రోజు మా కుటుంబం అదే పార్టీలో కొనసాగుతుంది. ఎప్పుడు కూడా పార్టీకి మేము ద్రోహం చెయ్యం. పార్టీ ఏదైతే ఆదేశాలు జారీ చేస్తే ఆదేశాలకు అనుగుణంగా ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ఈ రోజు చదివాడుగానే రేపు రాబోయే రోజుల్లో మా యువనాయకుడు నారా లోకేష్ గాని వాళ్ళ నాయకత్వంలో సాగుతాం. అలాగే ముఖ్యంగా విజ్ఞప్తి ఏంటంటే మా నాయకులు, మా శ్రేణులు కూడా ఎవరు మారరు. ఎందుకంటే మా నాయకులు 5 సంవత్సరాలు ఎన్ని కష్టాలు పడ్డారో చూశాను నేను. చాలా కష్టాలు పడ్డారు. 6,900 మందికి మా తెలుగుదేశం పార్టీ కొండం సభ్యుల ఇంట్లో పింఛన్లు తీసే ఒక్కడ రాజీ పడలేదు, ఒక్కడ కూడా రాజీ పడలేదు. వైజాగ్ తీరానికి మంగళవారం ఓ భారీ పాము కళేబరం కొట్టుకొచ్చింది. నగర పరిధిలోని సాగర్ నగర్ బీచ్ దగ్గరలో ఈ కళేబరం కనిపించింది. సముద్రంలో అరుదుగా కనిపించి ఈ పామును నలపాముగా వ్యవహరిస్తారని మత్స్యశాఖ అధికారులు తెలిపారు. మత్స్యకారుల వలకు చిక్కిన పామును తిరిగి సముద్రంలో విడిచిపెట్టే క్రమంలో ఇది చనిపోయి ఉంటుందని చెప్పారు. వలలో చిక్కుకోవడంతో భయాందోళనకు గురై ఈ పాములు చనిపోతాయని వివరించారు. ఈ భారీ పాము కళేబరాన్ని చూసేందుకు చుట్టుపక్కల వారు గుడ్లవానిపాలెం అమ్మవార్ల ఆలయ తీర్థానికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. రఘు విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఈ నెల 29 నుంచి మార్చి 3వ తేదీ వరకు 3వ వైర్లెస్ యాంటీనా మైక్రోవేవ్ సింపోజియం నిర్వహిస్తున్నట్లు సదస్సును జనరల్ చైర్ డైరెక్టర్ పిఎస్ఆర్ చౌదరి తెలిపారు. రామ్నగర్లోని సంస్థ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సదస్సు వివరాలను ఆయన వెల్లడించారు. 29న సదస్సును జేఎన్టీయూ విజయనగరం ఉపకులపతి ఆచార్య కె వెంకట సుబ్బయ్య ముఖ్య అతిథిగా హాజరవుతారన్నారు. ఐఈఈ సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. విద్యార్థులకు ఉపయుక్తంగా అంతర్జాతీయ సదస్సు నిర్వహణ జరుగుతుందని వివరించారు. వర్తమాన పరిశోధకులు, సాంకేతిక ఆవిష్కరణలపై నిపుణులు ప్రసంగాలు ఉంటాయన్నారు. నూతన జ్ఞానాన్ని బదలాయింపు చేసుకోవడానికి, పరస్పరం పంచుకోవడానికి ఈ సదస్సు వేదికగా నిలుస్తుందన్నారు. సదస్సులో భాగంగా టెక్నికల్ సెషన్స్, కీలకోపన్యాసాలు, వర్క్షాప్లు, ప్రత్యేక సెషన్స్, స్టూడెంట్స్ పేపర్స్, పోస్టర్ ప్రెజెంటేషన్, ప్లీనరీ సెషన్స్ ని నిర్వహిస్తున్నామన్నారు. సదస్సులో భాగంగా IEEE యంగ్ ప్రొఫెషనల్స్, ఉమెన్ ఇన్ ఇంజనీరింగ్, IEEE స్టూడెంట్ యాక్టివిటీ వంటివి నిర్వహిస్తామన్నారు. వైర్లెస్ యాంటీనా మైక్రోవేవ్ సింపోజియం 2024 రఘు ఇంజనీరింగ్ కాలేజీలో చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రోగ్రాం ఫిబ్రవరి 29 నుంచి మార్చి 3వ తారీఖు వరకు కూడా 4 రోజులు రఘు ఇంజనీరింగ్ కాలేజీలో జరుగుతుంది. ఈరోజు అనగా ఫిబ్రవరి 28వ తారీఖున ప్రీ కాన్ఫరెన్స్ వర్క్షాప్ జరుగుతుంది. ఈ ప్రీ కాన్ఫరెన్స్ వర్క్షాప్ అనేది ముఖ్యంగా బీటెక్, ఎంటెక్ పిల్లలకి, PhD స్కాలర్స్కి మనకు వస్తున్న ఎమినెంట్ పర్సనాలిటీస్ అందరినీ కూడా ఒక రూమ్ మీద తీసుకొచ్చి ఒక ప్రీ కాన్ఫరెన్స్ని డిఫరెంట్ ఏరియాస్ ఆఫ్ యాంటీనాస్లో కాన్ఫరెన్స్ చేయడం కోసం టాక్స్ ఉంటుంది. దాంట్లో మా ప్రప్రదంగా డాక్టర్ సుధాకర్ రావు గారు, ప్రెసిడెంట్ అండ్ CEO రావు కన్సల్టెంట్స్, ఆయన ఒక టాక్ ఇస్తారు. అలాగే డాక్టర్ నాదర్ చాహత్, డాక్టర్ పాలో ఫుకాడియా అండ్ డాక్టర్ గౌరమి గుప్తా, డాక్టర్ జనార్దన్ సౌదర్ అండ్ మిస్టర్ CS రావు, రాజీవ్ జ్యోతి, ఇలాగా చాలామంది సుమారుగా ఒక 30-35 మెంబర్స్ ఎస్టీమ్డ్ గెస్ట్స్ మనకి 4-5 డేస్లో క్యాంపస్ విజిట్ చేసి వాళ్ళ యొక్క పేపర్ ప్రజెంటేషన్ చేస్తారు. నేను USA కాలిఫోర్నియా నుంచి వచ్చాను. నేను రావు వెస్ కన్సల్టెంట్స్కి ప్రెసిడెంట్ అండ్ CEOగా ఉన్నాను. వ్యాంప్స్ అనేది ఆల్మోస్ట్ 3-4 సంవత్సరాల కింద మొదలైంది. ఎందుకంటే ఈ కాన్ఫరెన్సెస్ అన్నీ పెద్ద కాన్ఫరెన్సెస్ స్టూడెంట్స్కి అంత ఇంపార్టెన్స్ లేదు. ఎందుకంటే రిజిస్ట్రేషన్ ఫీ ఎక్కువ, మళ్ళీ హోటల్స్ ఛార్జెస్ అవి ఎక్కువ. అందుకని స్టూడెంట్స్కి ఫేవరబుల్ అనుకూలంగా ఉండే కాన్ఫరెన్స్ చేద్దామని ఐడియా వచ్చింది. సో దాంతో మిగతా వాళ్ళతో కూడా సంప్రదించి ఇది వ్యాంప్స్ అనేది ఫామ్ చేయటమైంది సొసైటీ. వ్యాంప్స్ అంటే వైర్లెస్ యాంటీనా అండ్ మైక్రోవేవ్. ఈ 3 ఏరియాలు శాటిలైట్స్కి కానీ, రేడార్స్కి కానీ, వైర్లెస్ 5G కానీ వీటన్నిటికీ ఉపయోగం. అందుకని ఒక ఏరియా కాకుండా ఈ అన్ని ఏరియాలు కలిపి స్టూడెంట్స్కి ఫేవరబుల్గా ఉండే కాన్ఫరెన్స్ చేద్దామని ఐడియా వచ్చింది. ఇది 3వ ఎడిషన్. ఫస్ట్ ఎడిషన్ NIT రూర్కెల్లాలో చేసాం, అది కోవిడ్ టైంలో. అప్పటికి కూడా 150 మంది వచ్చారు. రెండోది పండిట్ దీన్ దయాళ్ యూనివర్సిటీ అహ్మదాబాద్లో చేసాం. దానికి అబౌట్ 180
200 పీపుల్ వచ్చారు. ఇప్పుడు దీనికి ఆల్మోస్ట్ 300 మంది వస్తారు. ఇది ప్రాబబ్లీ వైజాగ్లో ఉన్న దాంట్లో చాలా పెద్ద కాన్ఫరెన్స్. ఇది IEEE అంటే ఇది బిగ్గెస్ట్ ప్రొఫెషనల్ సొసైటీ ప్రపంచంలో, అది సపోర్ట్ చేస్తుంది. మళ్ళీ IEEE APS సొసైటీ, యాంటీనాస్ అండ్ ప్రాపగేషన్ సొసైటీ స్పాన్సర్ చేస్తుంది. అలాగే IET ఇండియాది స్పాన్సర్ చేస్తుంది. అలాగే వ్యామ్స్ సొసైటీ స్పాన్సర్ చేస్తుంది. సో ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్టూడెంట్స్కి బీటెక్ లెవెల్ నుంచి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ నుంచి ఎలా అటెండ్ అవ్వాలి, కాన్ఫరెన్సెస్ ఎలా ఉంటాయి, పేపర్లు ఎలా రాయాలి, రీసెర్చ్ ఎలా చేయాలి, ఇది ట్రైనింగ్ ఇవ్వడానికి మెయిన్ థింగ్. అందుకని ముఖ్య ఉద్దేశం స్టూడెంట్స్, యంగ్ ప్రొఫెషనల్స్. సో వాళ్ళని బాగా ఇన్వాల్వ్ చేయాలని వాళ్ళకి ఫ్రీ ట్రావెల్ గ్రాంట్స్, ఫ్రీ అకామిడేషన్ అంతా కంప్లీట్ వ్యామ్ సొసైటీ చూసుకుంటుంది. Conference have been organized for many years now. Dr. Sudhakaro on my right has instigated the creation of this conference, where the main goal is to try to bring the knowledge to students and create this bridge between the commercial world and companies like the Jet Propulsion Laboratory, NASA, ISRO, and all of that. Try to create this bridge so that we can share knowledge and teach each other, inspire each other. So that's the main goal of this conference. We also have people from the industry that are coming to present their work and share their progress every single year, and that's also a platform for the industry to communicate what they are doing, sell their products, but also improve their product by getting feedbacks from other experts from all around the world. So we're very excited because WAMS is mostly targeting students, which most of the conference are not necessarily like that. And our goal is to inspire students to continue their development in STEMs. So in this case, it's mostly radio frequency engineers. This time we actually try to bring more people with diverse background. We have system engineers, mechanical engineers as well that will be giving a keynote presentation. And the purpose is mostly to inspire. If you're not familiar with NASA and especially JPL, our motto is to dare mighty things. When we come here and we talk to the student, we're trying to inspire them to bring this attitude wherever they work and wherever they will work, is try to do the impossible with technological breakthrough. My name is Paolo Focardi. I'm from NASA Jet Propulsion Laboratory. I'm currently a group lead for technology development at JPL. But long time ago I was one of those students, and I used to be a PhD student in Florence in Italy. I come from Italy originally, and so I had the opportunity to visit JPL when I was a young student, and that really inspired me. And then long story short, I kept working there, and I made a career at Jet Propulsion Laboratory. So as Nasser just mentioned, our main goal is that I want to inspire students to see what we can do at JPL, what we're working on, and so that they can maybe think they can have a career there as well. And so at the moment we're actually trying to make easier for the students to join JPL. We have a large number of summer students and bachelor and PhD students that join us on a regular basis. It's not very easy to get inside JPL, but we're trying to make it easier by working the regulations and the agreement with various universities across the world. So I think this is very important, and hopefully we will be successful in convincing and inspiring many young students to have a career in aerospace and join us at JPL. मेरा नाम करांगी गुप्ता है। मैं नासा जेट प्रपल्शन लेबोरेटरी में RF माइक्रोवेव इंजीनियर हूँ। उससे पहले मैंने IIT कानपुर से इलेक्ट्रिकल इंजीनियरिंग में अपना PhD प्राप्त किया। सो WAMS कॉन्फ्रेंस और कॉन्फ्रेंसेस से अलग इसलिए है क्योंकि इसका फोकस मोस्टली स्टूडेंट सेंट्रिक रहता है, स्टूडेंट्स को इंस्पायर करना रहता है। सो टेक्निकल टॉक्स और इंडस्ट्री प्रेजेंटेशंस के अलावा
हम विमेन इन इंजीनियरिंग और यंग प्रोफेशनल्स एक्टिविटीज़ के थ्रू स्टूडेंट्स को इंस्पायर करने की और उनके लिए एक प्लेटफॉर्म क्रिएट करने की कोशिश करते हैं, जिसमें वो आके जो भी उनका रिसर्च है वो प्रेजेंट कर सकें। उसके बेसिस पे उनको वो प्लेटफॉर्म दिया जाता है और यंग प्रोफेशनल्स के और विमेन इन इंजीनियरिंग के प्लेटफॉर्म्स में जिन यंग प्रोफेशनल्स ने पिछले कुछ सालों में बहुत अच्छा काम किया है, बहुत अच्छा रिसर्च डेवलप किया है, उनके लिए अवार्ड्स भी दिए जाते हैं, उनको एनकरेज करने के लिए और बाकी के स्टूडेंट्स को इंस्पायर करने के लिए कि हर किसी का जर्नी बेसिक से स्टार्ट होता है, लेकिन वो जहाँ पे भी पहुँचना चाहें एरोस्पेस में, स्टेम में, इलेक्ट्रिकल इंजीनियरिंग में और किसी भी साइंस के फील्ड में जो वो भी करना चाहते हैं, उनको इंस्पायर करने के लिए ये प्लेटफॉर्म प्रोवाइड किया जा रहा है। और जैसा मेरा जर्नी स्टार्ट हुआ जयपुर राजस्थान से और मेरा नासा जेट प्रोपल्शन लैबोरेटरी तक का सफ़र बहुत सारे ऐसे ही कॉन्फ्रेंसेस और बहुत सारे इवेंट्स और मेंटर्स के इंस्पिरेशन से प्रभावित हुआ, वैसे ही हम कोशिश कर रहे हैं कि बैचलर्स, मास्टर्स, पीएचडी के स्टूडेंट्स को हम इंस्पायर कर पाएँ ताकि वो स्टेम के फील्ड्स में कंट्रीब्यूट करते हुए अपना करियर डेवलप करें और ओवरऑल भारत के ही नहीं और पूरे विश्व के जो भी तकनीकी आविष्कार हैं, इन्वेंशंस हैं, उसमें सहयोग कर सकें और स्टेम फील्ड को आगे ले जा सकें, क्योंकि स्टूडेंट्स को ही हम देख सकते हैं कि वो हमारा फ्यूचर है। तो उसके हिसाब से राम्स कॉन्फ्रेंस बहुत स्टूडेंट फोकस और सेंट्रिक बनाया गया है। థ్యాంక్ యూ। ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.